పాస్తా బయటకెళ్తే పిల్లలు బాగా తినడానికి ఇష్టపడతారు కదా! వాటిని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా క్విక్‌గా, ఈజీగా చీజ్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. నార్మల్‌గా అయితే నేను పాస్తా అంత ఇష్టపడను. కానీ ఇది చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం రండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు ఇంకొక టైప్ ఆఫ్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇక్కడ నేను యాక్చువల్లీ హోమ్ మేడ్ బటర్ యూస్ చేస్తున్నాను. ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం బటర్ వేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ అన్విత చేస్తానని రెడీ అయింది. హీట్ ఎక్కిన ప్యాన్ మీద బటర్ వేసేసరికి ఆ డ్రాప్స్ చేతి మీద పడ్డాయి. ఇంకా పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా నేను కంటిన్యూ చేశాను. దీనికోసమైతే బటర్, ఆయిల్ యూస్ చేశాను. అందులో 2 టమాటాలు అండ్ పొట్టు తీసిన గార్లిక్ వేసేసి మూత పెట్టేసేసాను. తర్వాత ఇలా పీల్ చేసేసుకోవాలి. వీలైతే ఇలా స్మాష్ చేసుకోండి, లేదంటే మిక్సీకి వేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లోనే మిక్సీకి వేసుకున్న ఈ పేస్ట్, షేజ్వాన్ సాస్, ఉప్పు, కారం, పెప్పర్, దాంతోపాటు టమాటో కెచప్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఫుల్ క్రీమ్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను పాల మీద మీగడని అయితే యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక దీనిలో చీజ్ అనేది ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చీజ్ పాస్తా కాబట్టి. సో నా దగ్గర ఒక్క స్లైసే ఉంది, అది ఒక్కటే యాడ్ చేశాను. అలానే బాయిల్ చేసుకున్న పాస్తా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ ఉంచేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఓకే, 5 minutesలో రెడీ అయిపోతుంది పాస్తా. అయితే చూడటానికి చాలా క్రీమీగా ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. గీత ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. దానికంటే ముందు మనం టేస్ట్ చేద్దాం. కాలుతుంది గైస్. పర్ఫెక్ట్. ఇది గీత కోసం. వాడి రివ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి. కరెక్ట్గా వీడియో షూట్ చేసి రివ్యూ ఇచ్చే టైంకి నా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో అదైతే కవర్ చేయలేకపోయాను. ఇక ఈ పాస్తా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.